డీటెయిల్స్ లోకి వెళ్దాం. కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక ఘట్టానికి చేరుకుంది. నేడు కమిషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. మరి గతంలో నిర్వహించిన బాధ్యుల ఆధారంగా విచారణ జరగనుంది. అదేవిధంగా 9న హరీష్ రావు, 11న కేసీఆర్ ను విచారించనుంది కమిషన్. ప్రధానంగా కాళేశ్వరం ఆనకట్టులకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక ఘట్టానికి చేరుకుంది. నేడు కమిషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. గతంలో నిర్వహించిన బాధ్యుల ఆధారంగా విచారణ జరగనుంది. అదేవిధంగా 9న హరీష్ రావు, 11న కేసీఆర్ ను విచారించనుంది కమిషన్. ప్రధానంగా కాళేశ్వరం ఆనకట్టులకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించనుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక ఘట్టానికి చేరుకుంది. నేడు కమిషన్ ఎదుటకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. మరి దీనికి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఎలాంటి ప్రశ్నలు కురిపించనుంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు రీనా కాళేశ్వరం సంబంధించి కీలక విచారణ జరగబోతా ఉంది. ఈ విచారణలో కీలకంగా ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వ పెద్దలైనటువంటి అప్పటి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ ను ఈ రోజు జస్టిస్ పీసీ ఘోష్ విచారించబోతా ఉన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈటెల రాజేందర్, బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ హాజరు కాబోతా ఉన్నారు. బీఆర్ఎస్ తొలిదశ సర్కార్లో ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. సో అప్పుడే కాళేశ్వరానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రణాళిక చేవెళ్ల స్థానంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు కానివచ్చు, అదేవిధంగా ఇతరత్ర ఆర్థిక విధానాలకు చెల్లింపులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈటెల రాజేందర్ ఉన్నప్పుడే జరిగాయని చెప్పేసి కూడా కమిషన్ కూడా భావిస్తూ ఉంది. కాబట్టి ఈ విచారణలో ఈటెల రాజేందర్ ను విచారిస్తే మరిన్ని విషయాలు వచ్చే వెల్లడయ్యే అవకాశం ఉందని కమిషన్ భావిస్తూ వస్తూ ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కమిటీలకు ఈటెల రాజేందర్ అప్పుడు నేతృత్వం కూడా వహించడం జరిగింది. మరికొన్ని కమిటీల్లో ఆయన సభ్యుడిగా కూడా ఉండడం జరిగింది. ఆయన పాత్రపై కమిషన్ ఈ రోజు సుదీర్ఘంగా విచారణ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ నెల 9వ తేదీన నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావును, అదేవిధంగా 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు కమిషన్ ఇప్పటికే ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరిగింది. వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం విచారణలో భాగంగా ముఖ్యంగా మేడిగడ్డ బరాజ్కి సంబంధించి ఏదైతే నిర్ణయాలు తీసుకోవడం జరిగిందో, నిర్ణయాలు కావచ్చు, ఆర్థిక పరంగా చెల్లింపులు కావచ్చు, దానికి అనుమతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి. కాబట్టి దీనికి సంబంధించి ఈటెల రాజేందర్ ను విచారించాలని కమిషన్ అయితే ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్ లో ఈటెల రాజేందర్ ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేయబోతా ఉన్నారు. మరి ఈ విచారణలో ఎలాంటి సమాధానాలు ఈటెల రాజేందర్ చెప్తారో అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన బీజేపీ ఎంపీగా కొనసాగుతా ఉన్నారు. బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ను విమర్శిస్తూ వస్తా ఉంది. సో ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి కూడా గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో కూడా పలుమార్లు అదేవిధంగా బీజేపీ ఎంపీలు కూడా చాలా సార్లు విమర్శలు చేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీతో. సో మరి ఈసారి అంటే ఈటెల రాజేందర్ ఏం సమాధానాలు చెప్తారు, సో ఎట్లాంటి సమాధానాలు చెప్తారు అనేది ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు హాజరై ఈటెల రాజేందర్ ఏం చెప్పబోతా ఉన్నారు అనేది ఇక్కడ కీలకంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.